ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొనుక్కున్నాడు. ప్రిన్సిపల్ అనేది 15,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం 20%. అయితే ఇప్పుడు మనకి 2 years కొనుక్కోమన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొనుక్కోవాలంటే కాంపౌండ్ అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ తీస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది కాంపౌండ్ అమౌంట్ ఫార్ములా. ఇది P × 1 + R/100 హోల్ పవర్ T - P. ఇక్కడ P అనేది ప్రిన్సిపల్ ని రెఫర్ చేస్తుంది, R అనేది రేట్ ని రెఫర్ చేస్తుంది, T అనేది టైం ని రెఫర్ చేస్తుంది. P అనేది 15,000 × 1 + R అనేది ఇక్కడ 20% ఇచ్చాడు కదా, 20/100 హోల్ స్క్వేర్ -15,000. ఓకేనా. ఇక్కడ 20 అనేది 100లో 5 times పోదు కదా, 20 ones 25s అంటే ఇది 5 × 1 + 1 అంటే 5 × 1 + 1 అంటే 6/5 హోల్ స్క్వేర్ కదా. ఇప్పుడు 6 స్క్వేర్ అనేది 36 అండ్ 5 స్క్వేర్ అనేది 25. ఇప్పుడు 25 అనేది 15,000లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 600 times. ఎలా అంటే 21 ones 21 6 150 2 zeros యాడ్ చేసుకున్నాం -15,000. ఇప్పుడు దీని అమౌంట్ ఎంత వచ్చిందంటే 21600 -15,000. దీని నుంచి తీస్తే 6,600 వస్తుంది. ఇది నార్మల్ మెథడ్. ఇదే షార్ట్ కట్లో అయితే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఎంత అమౌంట్ ఇచ్చినా దాన్ని మనం 100 అనుకుంటాం. ప్రిన్సిపల్ 100 అనేది 15,000 ఇచ్చాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఫస్ట్ 100ని 20% తీసుకోవాలి. దీంట్లో 20% అంటే 20 అవుతుంది, 120 అవుతుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ ఇయర్ కి. అదే సెకండ్ ఇయర్ కి అనుకోవాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ చేయాలి. 120లో 20% అంటే ఇది 24 వస్తుంది. 120 + 24 అనేది 144 అవుతుంది. సో P అనేది మనకి 15,000 ఇచ్చాడు. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొనుక్కున్నాడు. ఇంట్రెస్ట్ అనేది 44% కాబట్టి ఇలా వస్తుంది. ఇన్ కేసు మనకి కాంపౌండ్ అమౌంట్ కొనుక్కోమన్నాడు అనుకోండి, అప్పుడు 144 కొనుక్కోవాలి. ఓన్లీ ఇప్పుడు ఇంట్రెస్టే కొనుక్కున్నాడు కాబట్టి 44 కొనుక్కుంటే సరిపోద్ది.